Hello everyone, I'm Dr. Tejaswini, Fertility Consultant, 49 Fertility Center, Secunderabad. ఇవాళ నేను మీకు IUI పద్ధతికి IVF పద్ధతికి తేడా ఏంటో చెప్పబోతున్నాను. సో IUI అంటే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అంటారనమాట. సో ఈ IUI పద్ధతిలో మనము ఫాలికల్ అనేది న్యాచురల్గా పెరిగినప్పుడు కావచ్చు, లేదంటే ఫాలికల్ న్యాచురల్గా పెరగని వాళ్ళలో అంటే యానోవులేషన్ ఇట్లాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళలో ఫాలికల్ పెరగడానికి కొన్ని మెడిసిన్స్ అంటే టాబ్లెట్స్, కొంతమందిలో ఇంజెక్షన్స్ అవి పెట్టడం జరుగుతుందన్నమాట. ఇవి పెట్టాక ఫాలిక్యులర్ స్కాన్ అంటే డే 8 నుంచి డే 10 మధ్యలో ఒక ఫాలిక్యులర్ స్కాన్ చేసి చూసుకొని తర్వాత దాన్ని బట్టి అందులో ఫాలికల్ ఎంత సైజు ఉంది అనే దాన్ని బట్టి వాళ్ళకి ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చి కావచ్చు, లేకపోతే కొంతమందిలో న్యాచురల్గానే ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి కావచ్చు IUI పద్ధతిని మనం చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ IUI పద్ధతి మనం చేసే రోజు ఆ రోజు మనము సెమెన్ శాంపుల్ని కలెక్ట్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి గర్భసంచిలో ప్రాసెస్డ్ శాంపుల్ని డిపాజిట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ IUI పద్ధతిలో స్పర్మ్ వెళ్ళి ఎగ్తో కలవడం అనేది న్యాచురల్గా జరగాలి. ఆ ఎంబ్రియో ఫార్మేషన్ అనేది న్యాచురల్గా జరగాల్సి ఉంటుంది. ఆ తయారైన ఎంబ్రియో ట్యూబ్లో ఏదైతే ఉందో అది వచ్చి గర్భసంచిలో ఇంప్లాంట్ అవ్వడం జరగాల్సి ఉంటుందన్నమాట. ఇది IUI పద్ధతి. సో ఇలా కాకుండా IVF అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటారనమాట. సో IVF అంటే ఏంటి అంటే IVFలో డిపెండింగ్ ఆన్ ద ప్రోటోకాల్ చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. సో యూజువల్గా మోస్ట్ కామన్లీ ఫాలోడ్ ప్రోటోకాల్ బట్టి అయితే సో పీరియడ్ వచ్చిన సెకండ్ డే రోజు అలాగా ఒకసారి స్కాన్ చేసుకొని ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫేవరబుల్ ఇంజెక్షన్స్ మీద స్టార్ట్ చేయడం ఉంటుందన్నమాట. డిపెండింగ్ ఆన్ దర్ రెస్పాన్స్ మధ్యలో మనము స్కాన్స్ అండ్ బ్లడ్ టెస్ట్ చేసి చూసుకుంటూ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఫాలికల్స్ ఎలా పెరుగుతున్నాయి అనేది చూసుకోవడం జరుగుతుందన్నమాట. సో రఫ్లీ 8 to 12 days ఆఫ్ ఇంజెక్షన్స్ పట్టచ్చు అనమాట. సో ఇలా ఇంజెక్షన్స్ ఇచ్చి అవి ఫాలికల్స్ అనేవి కరెక్ట్ సైజ్ ఉన్నాయి అన్నప్పుడు మినిమం క్రైటీరియా ట్రిగర్ ఇంజెక్షన్కి మీట్ అయినప్పుడు ట్రిగర్ ఇంజెక్షన్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చాక 34 to 36 అవర్స్ మధ్యలో మత్తు ఇచ్చి అంటే అండర్ అనస్థీషియా ఆ ఫాలికల్స్ నుంచి oocytes అంటే ఎగ్స్ అనేది బయటికి తీయడం జరుగుతుందన్నమాట. సో ఇలా బయటికి తీసిన oocytes అంటే ఎగ్స్లో మనము ఆ రోజు కలెక్ట్ చేసిన సెమెన్ శాంపుల్ని ప్రాసెస్ చేసి డిపెండింగ్ ఆన్ ద కౌంట్ అండ్ మార్ఫాలజీ అండ్ మోటిలిటీ సెమెన్ ప్రిపరేషన్ టెక్నిక్స్ కూడా డిఫర్ అవుతూ ఉంటాయి. కొంతమందికి ఇఫ్ నీడెడ్ మైక్రోఫ్లూయిడిక్స్ కావచ్చు, ఇలాంటి టెక్నాలజీ వాడి స్పర్మ్ అనేది మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ స్పర్మ్ని మనం కన్వెన్షనల్ IVF పద్ధతిలో అయితే రిట్రీవ్ చేసిన ఎగ్ని అంటే oocyteని అండ్ కొన్ని సెలెక్టెడ్ స్పర్మ్స్ని కల్చర్ మీడియాలో పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. అదే ICSI పద్ధతి అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఈ పద్ధతిలో మనము రిట్రీవ్ చేసిన ఎగ్ని అంటే బయటికి తీసిన ఎగ్ని దాంట్లోకి స్పర్మ్ అనేది ఇంజెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ IVF పద్ధతి ద్వారా మనము ఎగ్ని స్పర్మ్ని బయట ఫర్టిలైజ్ చేయడం అనేది జరుగుతుంది. అలా కాకుండా IUI పద్ధతిలో మన బాడీలోనే ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ జరుగుతుందన్నమాట. సో ఈ IVF పద్ధతి ద్వారా ఫామ్ అయిన ఎంబ్రియో ఏదైతే ఉందో మనం ఆ ఎంబ్రియోని గర్భసంచి లైనింగ్ బాగున్నప్పుడు దాని క్రైటీరియా అన్ని మీట్ అయినప్పుడు యూట్రస్లో మనం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందన్నమాట. దీన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. థ్యాంక్ యూ.